అమరావతిలో ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. ప్రధాని దిగే హెలిప్యాడ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ ఇప్పటికే నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి అయితే వస్తారు, విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి వచ్చి అమరావతి సచివాలయం ఎదురుగుండా ఉన్న హెలిప్యాడ్ లో ప్రధానంగా ఇక్కడ దిగడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ప్రధాని నరేంద్ర మోడీ దిగే హెలిప్యాడ్ దగ్గర ఉన్నాం. హెలిప్యాడ్ దగ్గర ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కోసం 3 ప్రత్యేక హెలిప్యాడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రధానితో పాటు ఇతర సెక్యూరిటీ సిబ్బంది, ఎస్పీజీ సిబ్బంది వీళ్ళందరూ రావడానికి ఒకటి సీఎం చంద్రబాబు రెగ్యులర్ గా ఉన్న హెలిప్యాడ్ మొత్తం కలిపి 3 హెలిప్యాడ్లు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ కోసం సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రధాని నరేంద్ర మోడీ సెక్యూరిటీకి సంబంధించి ఓవరాల్ ఇదంతా కూడా ఎస్పీజీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. నిన్న వేదిక ప్రధాని బహిరంగ సభ నిర్వహించే వేదిక కావచ్చు, లేకపోతే హెలిప్యాడ్లు కావచ్చు, అన్ని కూడా టోటల్ గా ఎస్పీజీ కంట్రోల్లో ఉన్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హెలికాప్టర్ల ట్రయల్ రన్ కూడా ప్రధానంగా జరిగింది. అంటే గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీ దిగి అమరావతి హెలిప్యాడ్ దగ్గరికి వచ్చే వరకు కూడా 2 సార్లు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇవాళ రేపు కూడా ట్రయల్ రన్ ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. అంటే హెలికాప్టర్లో ఎన్ని నిమిషాల ప్రయాణం, ఒకవేళ హెలికాప్టర్లో ప్రయాణం కాకపోతే బై రోడ్డు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్డు మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీ టూర్ కు సంబంధించి సెక్యూరిటీ ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ హెలిప్యాడ్ అమరావతి సచివాలయం ఎదురుగుండా ఉన్న హెలిప్యాడ్ గా దీన్ని మనం చూడొచ్చు. రెగ్యులర్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవేళ హెలికాప్టర్లో వస్తే కనుక ఇక్కడికే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ కోసం కూడా ఇదే రకమైన హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎల్లుండి మధ్యాహ్నం అంటే 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి కరెక్ట్ గా గన్నవరం విమానాశ్రయంలో దిగి 3 గంటల 15 నిమిషాలకి అమరావతిలో ఉన్న హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి 5 నిమిషాల్లో సభాస్థలికి చేరుకోవడం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ప్రధాని నరేంద్ర మోడీ టూర్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేస్తుంది. హెలిప్యాడ్ దగ్గర కూడా చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.